పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని అనౌన్స్మెంట్ చేశారు. పిఠాపురంలో యూత్ మాత్రమే సపోర్ట్ ఉంటుందో మీలాంటి పెద్ద వాళ్ళు సపోర్ట్ కూడా ఉంటుంది? అందరిది ఉంటుంది. పిఠాపురం గడ్డ మీద పుట్టినోడు ప్రతి ఒక్కడు కూడా జనసేన అడ్డాగా మారింది ఇది. ఒకప్పుడు అంటే ఏదో ఆ పార్టీ వచ్చింది ఈ పార్టీ వచ్చింది అనుకునేవారు, కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు చేసే నీతి నియమాలకి నిజాయితీకి కట్టుబడి చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా, నాకు ఇవాళ 67 సంవత్సరాలు, నా వయసు వాడి వరకు కూడా పైకి లేచి పరిగెడుతున్నాం జనసేన అంటే. అది ఎందుకన్నది ప్రజలు తెలుసు ప్రతి ఒక్క ప్రజలకనే. ఓటర్ మాత్రం పక్కాగా అసెంబ్లీ రౌడీలో ఎలాగైతే షార్ట్గా వచ్చి వేసి ఓటు గుద్దీలకి నెగ్గించారో అలాగే ఈరోజు ఎంతమంది ఆపినా ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించడం ఖాయం. అందులోనే ఇప్పుడు వైసీపీ చేస్తున్న అరాచకాలు. ఈవేళ సామాన్యుడు ఇల్లు కట్టుకుంటాడు, ఇసుక దొరకదు, మట్టి దొరకదు, ఆలకించండి, ఏది దొరకదు. సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దాంతోపాటు మేస్త్రి ఇబ్బంది పడుతున్నాడు, కూలినాలి చేసుకునేవాడు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాడు. అటువంటప్పుడు అలాంటి అరాచకాలన్నీ చూసి ఈయన నీతి నిజాయితీకి నియమాలకి చూసి ప్రతి ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఫేవర్గా ముందుకు వస్తున్నారు. అయితే యథార్థంగా ఏంటంటే మాకు తెలియదు ఆయన ఎవరో. సినిమాలో పవన్ కళ్యాణ్ అంటే చూడడం తప్ప ఈ నీతి నిజాయితీతో కోట్ల కొద్ది రూపాయలు లాస్ అయ్యి వ్యవసాయదారులకి కూడా రుణ సహాయం చేస్తున్నాడు ఆయన. అటువంటి వాళ్ళు ఎవరున్నా, రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారా? ఈరోజు రోడ్డు పోయింది, రోడ్డు పోతే ఆ రోడ్డు పోయిన గోతులో కనీసం ఎమ్మెల్యే జీతం సగం జీతం పెట్టి ఈ గొయ్యి పూడ్చవచ్చు. ఎందుకు పూడ్చలేదు? డబ్బులు మనుషులు. ఈయన డబ్బుల మనిషి కాదు. ప్రత్యేకించి ఇతనంటే ఒక రకమైన గురువు ఏర్పడింది ప్రతి ఒక్కరికి. అపూర్వ స్పందన ఉంటుంది. ఏమీ లేదు, అవన్నీ సర్దుకుపోతాయి. ప్రతి ఒక్కడో ఇంట్లో ఉన్న జరిగి మన కుటుంబ సభ్యులు వాళ్ళు కూడానే, బీజేపీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, సీట్ల కోసం ఆశిస్తారు. సీట్లు రాకపోయేటికి కొంచెం ముఖం అట్టి పెడతారు. అవన్నీ 2-3 రోజుల నాటికి సర్దుకుంటాయి. వాళ్ళు మా జనసేన మీద మాకన్నా ముందే ఉండి ఒక అడుగు ముందుండి వాళ్ళే క్యాన్వాసింగ్ చేసి ఓటింగ్ చేయిస్తారు. వాళ్ళంతా చేస్తారు. ఎందుచేతంటే మేము గతంలో ఆయనకి సీటు రానప్పుడు, తెలుగుదేశం సీటు రానప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పుడు ఏడ్చి అతను వీడియోలు పెట్టారు. ఆయన అది చూసి మాకు బాధ తోసి నాలాంటి కూడా వర్మగారికి సపోర్ట్ చేస్తాం. ఆ ఎలా చేసిన పరిస్థితి వేరు, ఈరోజు చేసే పరిస్థితి వేరు. ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఓటీనాకు ముందుకు రారు. ఎంచేతంటే అరాచకాలను అడికట్టాలంటే జనసేన రావాలా, జనసేన తెలుగుదేశం పార్టీ రావాలి. కాబట్టి అందుకు ఓటీనాకు సిద్ధపడి ఉన్నారు జనసేనకి. ఇక్కడ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి వర్మగారి మీద తప్పుడు అభిప్రాయం ఎవరికీ లేదు. మంచి అభిప్రాయం, మంచి వ్యక్తే. అయినంత మాత్రాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. నేను ఏదో జెండాలు ఎత్తికెట్టారు అదే ఇదే అంటున్నారు. అవన్నీ అనవసరం, అవన్నీ సద్దుమణిగిపోతాయి. అది వర్మ గారు చూసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, లోకేష్ గారు చూసుకుంటారు. అది వారి పార్టీ తరఫున తీసుకునే నిర్ణయం. అది జనసేనకి దానికి సంబంధం లేదు. ఇవన్నీ కలహాలండి. ఇవన్నీ రకరకాల మాటలు మన నాటిలో నాలుగు ఉంది, ఎన్ని రకాలుగా దాన్ని తెప్పచ్చు. ఏంటంటే దేశం మొత్తం మీద ఓటర్ అనేవాడు ఎక్కడున్నా పోటీ చేయొచ్చని పైనుంచి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా సరే వచ్చి పోటీ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కాకపోవచ్చు, నేను పిఠాపురం అని కాకపోవచ్చు, పక్క ఒక గ్రామం, ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అర్హుని కాదా? పిఠాపురం నియోజకవర్గంలో లేనా నేను? అంటే ఊరు తప్పితే పిఠాపురం ఒకడనే, భోగాపురం ఒకడనే, గొల్లపురం ఒకడని అంటారు. ఎడదీస్తారా? ఇదంతా ఉట్టిది. ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినప్పటికీ ఈ వేళ అభివృద్ధి కావాలి పిఠాపురం నియోజకవర్గానికి. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఆయన గెలుపు ఖాయం. గెలిచిన తర్వాత ఏంటంటే పిఠాపురం అభివృద్ధి ఏంటో 2-3 సంవత్సరాల్లో చూస్తారు ప్రజలు. ఇప్పటి వరకు అడుగడిపోయింది, చాలా హీనస్థితిలోకి వెళ్ళిపోయింది. అటువంటి దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తే బంగారంలా తయారు చేస్తారని చెప్పి మా కోరిక. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఓడించినా ఎంత ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని ఖర్చు పెట్టినా బూడిదలో పోసిన పన్నీరు. ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినా వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. మట్టెమ్మో, ఇసుకెమ్మో, అదమ్మో, ఇదమ్మో సంపాదించిన రూపాయలు ఉన్నాయి. ఎన్నెన్నా ఖర్చు పెడతారు. మా పార్టీ దగ్గర డబ్బుల్లో, మా నాయకుడి దగ్గర డబ్బుల్లో సినిమాలు కూడా చేయట్లేదు. ఆయన ఉన్న డబ్బులన్నీ కూడా ఆస్తులు అమ్ముకుని ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు. అటువంటప్పుడు మేము నీతి నిజాయితీకి కట్టుబడతామా? రూపాయలు ఖర్చు పెట్టి వైసీపీకి వేస్తాం ఓటు. వైసీపీకి ఓటెత్తే మళ్ళీ అర్థవంతంగా రోడ్డు మీద పడినట్టుగా అందరం. ఈరోజు కరెంటు బిల్లు కట్టలేక సస్తున్నాం. 2 మీటర్లు ఉన్నవాడు 1 మీటరే పెట్టుకుంటున్నాడు, 2వ మీటర్ తీసి పారేస్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు భూములు ఉన్నాయి, రీసర్వే అని పెట్టారు.
రీసర్వేలో నీ భూమి నాకు, నా భూమి గ్రీకి రాసేశారు. ఇంకా అక్కడి నుంచి కాగితాలు పెట్టుకుని ప్రజలు తిరుగుతున్నారు. నచ్చిన వాడికి పెన్షన్ ఇస్తున్నారు, నచ్చని వాడికి పెన్షన్ తీసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవడ సామాన్యుడు ఏమైనా బతకనాక ఏమన్నా రోజులు కాదు ఇవి. రాను రాను ఇంకా మితిమీరిపోతాయి తప్ప వైసీపీ కానీ వస్తే దుర్మార్గ పాలన అవుతుందని మేము అనుకుంటున్నాం. కళ్యాణ్ గారు కాకినాడ నుంచి ఎంపీ కూడా పోటీ చేస్తానని వార్తలు వస్తున్నాయి. చేస్తే మంచిదే అంటారా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురమే కాకుండా కాకినాడ కూడా చేస్తే ఈ 5-6 కాన్స్టిట్యున్సీలు చుట్టుపక్కల అన్నీ కూడా నియోజకవర్గాలన్నీ కూడా జనసేన జెండా ఎగరడం ఖాయం. వదిలేరైనా ఇతని నియోజకవర్గం పిఠాపురం ఆయన రాకపోయినా ఇవాళ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా. పవన్ కళ్యాణ్ గారు రాకలదు. పవన్ కళ్యాణ్ గారు ఫోటో, నిలువెత్తు ఫోటో కోటకొమ్మ సెంటర్లో పెడితే చాలు పిఠాపురం నియోజకవర్గం అందరూ కూడా బొమ్మ చూసి వేసే పరిస్థితి ఉంది ఇవాళ. మెజార్టీ ఎంత అన్నది కాదండి, మాకు కావాల్సింది గెలుపు. మేము 1,00,000 అంటాం, ఎన్నో అంటాం, ఇవన్నీ కాదు. గెలుపు ఖాయం. ఈ గెలుపు ఖాయం 1,00,000 అని అనుకుంటున్నాం. మేము సాధిస్తాం. కానీ ఎందుకు మనం ఫిగర్ చెప్పుకోవడం మనకు అనవసరం కదా. వంగా గీత గారు ఉన్నారు, ఆవిడ మంచి వర్కరే కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ముందు వీళ్ళు ఎవరు సరిపోరు. ఈ నీతి నిజాయితీ అన్న చూసారా, దీంట్లో ఎవరు సరిపోరు. ఆ నీతి నిజాయితీతోటే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఎందుకు చేయనీరు? ఇది ఎవరు హక్కు? ఇది చేయనీయకపోనండి, చూద్దాం. అప్పుడు మేమా చేయనిస్తాం. మేము దుర్మార్గ పాలన మా దగ్గర ఉండదు. మా నాయకుడు ఏంటంటే ఎంతసేపు గొడవలు పడొద్దు, ఎవరిని తిట్టొద్దు, కొట్టుకోవద్దు, సామరస్యంగా చేయండి అంటున్నారు. నిన్న చేసిన ర్యాలీ కూడా సామరస్యంగానే చేసాం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం కానీ, స్పీడ్గా బండి వెళ్ళడం కానీ, రోడ్డు మీద అడ్డదిడ్డంగా చేయడం కానీ ఏం చేయలేదు. పోలీసు వారు ఎక్కడ నిలబడ్డారు అక్కడే ఉన్నారు. ఏం చేద్దంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు నిలబడ్డారు. కానీ వాళ్ళకి పని లేదు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండానే మేము వెళ్ళిపోయాం. ర్యాలీ చక్కగా జరిగింది. ఎప్పుడు ప్రచారానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రతి అందరూ ఎలక్షన్కి ఎలా క్యాన్వాసింగ్ చేసుకుంటారో అలాగే చేసుకుంటాం మేము. పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఉండొచ్చు. నేను ఇందాక అదే చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకపోయినా రాష్ట్రం అంతా నలుమూలలో ఆయన తిరగాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మ కోటకొమ్మ సెంటర్లో పెట్టి ఆ బొమ్మ చూపించితే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్న ఈ ప్రజానీకం పిఠాపురం నియోజకవర్గం ఏం చూడక్కర్లేదు.